రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల మనోహర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలులో ఒక అడ్వకేట్పై మల్లయ్య అనే వ్యక్తిపై దాడి చేసి హత్యకు గురికావడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు బార్ అసోసియేషన్ మొత్తం కోర్టును బహిష్కరించినట్టు తెలిపారు. దీనిపైన హైకోర్టులో విచారణ జరిపించి వారికి కుటుంబానికి తగిన న్యాయం జరిగేంత వరకు న్యాయవాదులపైన జరుగుతున్న ఈ హత్యలపైన ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పి డిమాండ్ చేశారు. రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లాలో న్యాయవాది మల్లయ్యను భూతగదాలలో హత్య చేయడం మా వేములవాడ బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ హత్యలు అన్నవి దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయన్నవి చంపిన వాళ్ళకు తెలవాలి. న్యాయవాదిపై ఎటువంటి భూతగాథలు ఉన్న వాటిని కోర్టులలో పరిష్కరించుకోకుండా ఆయనను హత్య చేయడం అంటే ఇలా న్యాయ వ్యవస్థను హత్య చేసినట్టుగానే భావించవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి హత్యలను పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళను దోషులను వెంటనే అరెస్టు చేసి వాళ్ళను కఠినంగా శిక్షించే వరకు మా న్యాయవాదుల పక్షాన మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తూ న్యాయవాదుల ఐక్యత.